వచ్చానండి. ఏంటి అసలు మీ సమస్య? మరి ఎప్పటి నుంచి సమస్యల రావట్లేదు నుంచి మీకు జీతాలు? 4 నెలల నుంచి సర్వీస్ రావట్లేదండి. 4 నెలల నుంచి అవునండి. రావట్లేదు. మరి ఎట్లా నడుస్తుంది? మేము అప్పో చేసి ఈఎంఐలు కట్టుకోలేక ఇంటికి వచ్చి తాళం వేసుకుపోతుండండి. మా బతుకులు బజార్ల రోడ్ల మీద పట్టదు. డబ్బులు కట్టలేక అప్పులు ఆత్మహత్య చేసుకోంత పరిస్థితి దాకా వచ్చింది మాకు పరిస్థితి. అంత ఇబ్బందులు ఉన్నాయి? అవునండి. ఇంత ఇబ్బంది ఉన్న ఇంత నష్టపరిహారం తెలియదు. ఇంత ఘోరంగా అంటే దారుణంగా ఇది ఉందండి. పేరుకేమో మెడికల్ హాస్పిటల్లో వాళ్ళ పేరుకు మంచిగా ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళకు మంచిగా నడుస్తుంది. మాకు అలాంటి వాళ్ళకు ఏం నడుస్తుంది చెప్పండి. ప్రతి నెల రెగ్యులర్ వాళ్ళకు వాళ్ళకి ఎట్లా వస్తుందో మాకు కూడా అట్లనే కట్టేయాల్సిందిగా మనస్ఫూర్తిగా అదంతా బ్రేక్ అండి, చాలా బ్రేక్ అండి. మే అన్నారు, జూలై అన్నారు, ఏప్రిల్ నుంచి అన్నారు. మే 5 తారీఖు 1 తారీఖే మీకు సాలరీస్ కట్టిస్తానని చెప్పారు. ఏమైంది అది పోయింది. ఇప్పుడు మే వచ్చింది, జూన్ వచ్చింది. ఫస్ట్ వరకే ఇన్కమ్ ఉందా? మాకేం లేదు సార్, ఇదే ఏజెన్సీ. ఈ జాబ్ మరి ఈ జాబ్ కాంచి డబ్బులు రావట్లేవు. పిల్లల పరిస్థితి ఎట్లా? పిల్లలు అదే కదండి, అప్పుల పాలు కట్టలేక ఎంత ఆగమాగం ఉంటుందండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా ఇబ్బందులు అండి. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, ప్రభుత్వం అందరినీ డిక్లరేషన్ చేస్తారని చెప్పి నమ్మించి మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు న్యాయం చెప్పండి. కరోనా టైంలో ఎంత కష్టపడ్డాం తెలుసా? సబ్బి చాకరీ చేసి కష్టపడ్డామండి కరోనా టైంలో. అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు పదవిలు లేనప్పుడు కరోనా టైంలో ఆశా వర్కర్లని వీళ్ళందరినీ ఎట్లా చూసుకున్నాడు. పర్మిట్ చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసి ఈ స్థాయికి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఉండి కూడా వేస్ట్ అండి. తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేస్ట్ అండి. ఆయన మొగోడైతే అందరినీ పర్మిట్ చేయండి, ఏజెన్సీని రద్దు చేయండి, కార్పొరేషన్ ని తొలగించండి. ఎందుకు అంత కోపం వస్తుంది? అవునండి, కోపమే ఉంది. ఎందుకు అంత బాధ అండి, బాధ భరించలేకపోతున్నామండి. ఇంత ఘోరం అండి, ఇంత జారిపోతుంది. ఆడవాళ్ళు ఉన్నారు, సీపార్లు కూడా ఎంత కష్టపడ్డా కాయకల్ప అంటారు, పని చేయించుకుంటారు, జీతాలు అయితే ఇయ్యారండి తెలుసా? సబ్బి చాకరీ చేస్తారండి. మెడికల్ అంటే అసలు మెడికల్ అవునండి, లేకపోయినా మీరు ఉండాల్సిందే, అందరూ ఉండాల్సిందే. లివ్వులు ఇయ్యారు, పాడియారు. ఈ కాంట్రాక్ట్ వాళ్ళకైతే లివ్వులో లేవండి. సంవత్సరానికి వీళ్ళకు నెలకు 4-5 ఆఫ్లు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? వీళ్ళకు 15,600 జీతం అయితే 11,000 రూపాయలు ఇస్తున్నారు వీళ్ళకు. కాంట్రాక్ట్ వాళ్ళకు ఎంత జీతం అయితే 15,600 జీతం అయితే వీళ్ళకు 11,000 ఇస్తున్నారండి. మిగతా 4,600 ప్రభుత్వం దోసుకుంటుంది కావచ్చు, తింటున్నారు కావచ్చు. ప్రతి ఏజెన్సీ వాళ్ళని తీసుకున్నారు. మీ దగ్గర దోసుకుంటే ఏమొస్తుంది? పేదలు కాదే మీరు. అంటే ఏంటి రిచ్ కిడ్స్ అయితే ఎవరు కూడా ఇక్కడ జాబ్ చేయరు కదా, ఇలాంటి జాబ్ అదంతా కూడా లేదండి. మరి ఏంది ఈ పరిస్థితి? ఇట్లా ఉంటాయి అనుకున్నారు అసలు కాంగ్రెస్ వస్తే? అదే కదా, ప్రభుత్వం వచ్చింది అందరి మనల్ని ఆదుకుంటాడు కావచ్చు మేము ఆశతో ఉంటే ఇట్లా ప్రభుత్వం మమ్మల్ని కడిపే కొట్టింది. ఎంతవరకు న్యాయం చెప్పండి? వెల్లంపల్లి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినాము. చెప్ప చేసి హైదరాబాద్ రావడానికి పైసలు ₹1 లేదు సార్, పైసలు లేవు. అడుక్కున్నాం సార్, ఇటు పక్క వాళ్ళు అడిగితే 500 ఇచ్చి మేము ఈ స్థాయికి వచ్చినాం, హైదరాబాద్కి వచ్చినాం. 500 ఛార్జీలు, తిండి అంతా. తిండి లేకుండా మంచిదే కానీ మమ్మల్ని పర్మిట్ చేస్తే సరిపోతుంది. మాకు నెలలకు జీతాలు ఇస్తే సరిపోతుంది సార్. మాకు నెలల జీతం మొత్తం సరిపోతుంది. మాకు నెలలో 1 తారీఖు జీతం ఇస్తే సరిపోతుంది సార్. ఇవ్వాలి సార్. పేపర్లో మాత్రం ఇస్తాను. మేము ధర్నాలు కూడా నిరాహార కూడా చేసినాం. 7 రోజులు అయింది, వాడికి 8 రోజులు అండి. ఏమి ఆధారం లేదు. ఎవడన్నా చూస్తే బయట చూస్తేనేమో పేపర్లు వస్తుంది కానీ రెగ్యులర్ గా జీతం అని అంటారు. మాకు అది కూడా లేదు కదా సార్.